దేశమంతా సంజు శాంసన్ ఫీవర్ పట్టుకుంది. ఎక్కడ చూసినా సంజు ది వారియర్ అని, సంజు బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని సోషల్ మీడియా మోతెక్కిపోతోంది. ఎన్నో అవమానాలు, ఎన్నో నిరాశలు అయినా ఓపికతో ఉన్నాడు. ఆ ఓపికనే నేడు సంజు శాంసన్ని వరల్డ్ కప్ హీరోగా నిలబెట్టింది. ఒకప్పుడు టీమిండియాలో వాటర్ బాయ్గా బెంచ్ మీద కూర్చున్న సంజు ఈరోజు వరల్డ్ కప్లో టీమిండియాను ఫైనల్కి తీసుకెళ్లాడు. ఈ టీ20 వరల్డ్ కప్లో సంజు శాంసన్ స్టార్ట్స్ ఒక్కసారి చూద్దాం. ఆడిన ఇన్నింగ్స్లు 4, సాధించిన పరుగులు 232, బ్యాటింగ్ యావరేజ్ 77.33, స్ట్రైక్ రేటు 201. ఊచకోత మామూలుగా లేదు కదా. హాఫ్ సెంచరీలు 2, అత్యధిక స్కోరు 97. కేవలం 4 ఇన్నింగ్స్లో ఈ రేంజ్లో చెలరేగిన సంజు శాంసన్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్పై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. కెరటం నాకు ఆదర్శం, పడుతున్నందుకు కాదు పడి లేస్తున్నందుకు. ఎస్, సంజు శాంసన్ ఓ పడి లేచిన కెరటం. క్రికెట్ ప్రపంచంలో సంజు శాంసన్లా స్ట్రగుల్ అయిన ప్లేయరు మరొకరు ఉండరేమో. వరల్డ్ కప్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాదేమో, ఇక అతడి కెరియర్ ముగిసినట్లే అనుకున్న సమయంలో వచ్చిన అవకాశాన్ని తాను గెలవడమే కాకుండా టీమిండియాను గెలిపించి కోట్లాది మంది భారతీయుల హృదయాలను గెలిచాడు. సంజు శాంసన్ పడిన స్ట్రగుల్స్ తెలిస్తే మీరు కూడా సంజు ది వారియర్ అని అనకుండా ఉండలేరు. ఒకసారి 18 ఏళ్ళు వెనక్కి వెళితే సంజు తండ్రి ఢిల్లీలో కానిస్టేబుల్గా చేసేవాడు. సంజు అండర్ 13 లెవెల్లో అదరగొడుతున్నా కానీ అతనికి అవకాశాలు రావడం లేదు. కొడుకు కెరియర్ కోసం తన జాబ్ని కూడా వదిలేసుకుని సొంత రాష్ట్రమైన కేరళకు షిఫ్ట్ అయ్యాడు సంజు శాంసన్ తండ్రి సంజు విశ్వనాథ్. అదే సమయంలో IPL 2008 ఫస్ట్ సీజన్ గ్రాండ్గా లాంచ్ అయింది. మొదటి మ్యాచ్లో కోల్కతా బ్యాట్స్మెన్ బ్రెండన్ మెక్కల్లం ఆడిన వీరోచిత ఇన్నింగ్స్ చూసి తాను ఎలాగైనా ఇంటర్నేషనల్ క్రికెటర్ అవ్వాలనుకున్నాడు సంజు. అయితే సంజు ఎంత టాలెంటెడ్ అయినప్పటికీ తన తండ్రి తన ఆట కోసం గవర్నమెంట్ జాబ్ని కూడా వదిలేశాడన్న బాధ్యతతో మెలిగేవాడు. డిసిప్లిన్గా ప్రాక్టీస్లో పాల్గొనేవాడు. అదే సమయంలో సంజు టీమిండియా లెజెండరీ ప్లేయర్ రాహుల్ ద్రావిడ్ కంట్లో పడ్డాడు. 2009 IPLలో రాజస్థాన్ రాయల్స్ తరపున 16 ఏళ్లకే డెబ్యూట్ చేసి సెన్సేషన్గా మారాడు. ఇప్పుడు కొడుతున్నట్టుగానే అప్పుడు కూడా భారీ సిక్సర్లు బాదేవాడు సంజు. IPLతో పాటు రంజీల్లోనూ దుమ్ము దులిపాడు. IPLలో అదరగొడుతున్నాడు, రంజీల్లో రాణిస్తున్నాడు, ఇక నెక్స్ట్ టీమిండియానే అని అందరూ అనుకున్నారు. కానీ అప్పటి వరకు ఒక ఎత్తు, అప్పటి నుంచి మరో ఎత్తు. సంజు శాంసన్ విషయంలో విధి వింత నాటకం ఆడింది కావచ్చు. టీమిండియాలో అందరూ అప్పుడు సెటిల్డ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. దీంతో సంజుకి అవకాశాలు రావడానికి చాలా టైం పట్టింది. చివరికి 2015లో జింబాబ్వేతో డెబ్యూట్ మ్యాచ్ ఆడాడు సంజు. ఆ మ్యాచ్లో విఫలం కావడంతో సంజుకు మళ్ళీ జట్టులో చోటు దక్కడానికి పట్టిన సమయం అక్షరాల 4 సంవత్సరాలు. ఈ 4 సంవత్సరాల్లో సంజును టీంకి సెలెక్ట్ చేయలేదా అంటే చేశారు, కానీ బెంచ్కే పరిమితం చేశారు. కేవలం వాటర్ బాయ్గానే సంజు సేవలు టీమిండియాకు పనికొచ్చాయి. అటు కేరళ క్రికెట్ బోర్డు కూడా సంజుని లైట్ తీసుకోవడం మొదలెట్టింది. ఇలాంటి దశలో మరో ప్లేయర్ అయితే ఈ పాటికి రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుని ఉండేవారు. కానీ సంజు ఎప్పుడూ తనకు రాబోయే అవకాశాల కోసం మాత్రం ఎదురు చూసేవాడు. అదే సమయంలో సంజు శాంసన్ టాలెంట్ను గుర్తించిన ఫ్యాన్స్ సంజుని ఎప్పుడూ సపోర్ట్ చేసేవారు. జస్టిస్ ఫర్ సంజు అంటూ సోషల్ మీడియా మోత మోగిపోయేది. అడపాదడపా అవకాశాలు వచ్చినా జట్టులో పూర్తి స్థాయిలో నిరూపించుకునేంత స్పేస్ సంజుకు దొరకలేదు. 2024 టీ20 వరల్డ్ కప్ జట్టులోనూ సంజుకు చోటు దక్కింది, కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. వరల్డ్ కప్ కొట్టిన టీంలో సభ్యుడిగానే ఉన్నాడు. అనంతరం రోహిత్ కోహ్లీ రిటైర్డ్ అవడంతో సంజుకి లైన్ క్లియర్ అయింది. 2024 బంగ్లాదేశ్తో టీ20 మ్యాచ్లో సంజు ఓపెనర్గా బరిలోకి దిగాడు. అప్పటి వరకు ఒక్కో పొజిషన్లో బ్యాటింగ్ చేసిన సంజు ఓపెనర్గా బరిలోకి దిగాక బ్యాట్తో మాత్రమే అందరికీ సమాధానం చెప్పాడు. ఒక్క మాటలో చెప్పాలంటే దంచుడే కార్యక్రమంగా పెట్టుకున్నాడు. ఆ మ్యాచ్లో సెంచరీ కొట్టిన సంజు వెంటనే సౌత్ ఆఫ్రికాతో సిరీస్లో తొలి మ్యాచ్లో మరో సెంచరీ కొట్టాడు. ఇలా ఇంటర్నేషనల్ టీ20లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు కొట్టిన తొలి బ్యాట్స్మెన్గా నిలిచాడు. అదే సిరీస్లో 4వ మ్యాచ్లో మరో సెంచరీతో చెలరేగాడు. సంజు శాంసన్ జూలు విదిల్చి ఆడితే ఎలా ఉంటుందో క్రికెట్ ప్రపంచానికి తెలియజేశాడు. ఇక అంతా సెట్, సంజు కెరియర్ పీక్స్లోకి వెళ్తుందనుకుంటుండగానే మరో షాక్. శుభ్మన్ గిల్ కోసం సంజు ఓపెనింగ్ స్లాట్ త్యాగం చేయాల్సి వచ్చింది. దీంతో ఫినిషర్గా ఓసారి, 2 డౌన్లో ఓసారి, మళ్ళీ పాత కథే మొదలైంది. కానీ సంజు ఈసారి మరింత స్ట్రాంగ్గా నిలబడ్డాడు. వచ్చిన అవకాశాన్ని వాడుకున్నాడు. కట్ చేస్తే 2026 టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్లో గిల్కి చోటు లేదు. ఓపెనర్గా సంజు ఫిక్స్ అయ్యాడు. అయితే వరల్డ్ కప్కి ముందు న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో సంజు ఆవరేజ్ పర్ఫార్మెన్స్ చేశాడు. దీంతో సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో చితక్కొట్టిన ఇషాన్ లైన్లోకి వచ్చాడు. టీ20 వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్లో సంజు బెంచ్కే పరిమితమయ్యాడు. కానీ పడిపోయిన ప్రతిసారి అంతకు ముందు సారి కంటే బలంగా లేవడం సంజుకి ఢిల్లీలో అండర్-19 క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచి అలవర్చుకున్నాడు. చిన్ననాటి నుంచి ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా చిరునవ్వుతోనే ఎదురు నిలబడేవాడు.
కాలం ఎప్పుడూ ప్రతి ఒక్కరికి మరో అవకాశం ఇస్తుంది. నీకు కావాల్సింది ఆ అవకాశాన్ని ఒడిసి పట్టుకోవడమే. ఈ సిద్ధాంతాన్ని సంజు చాలా బలంగా నమ్మాడు. అలా ఎదురు చూసిన సంజుకి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్లో భాగంగా వెస్టిండీస్తో మ్యాచ్ కోసం ప్లేయింగ్ 11లోకి తీసుకుంది టీమ్ మేనేజ్మెంట్. 2009 ఐపీఎల్ డెబ్యూట్, 2015 ఇంటర్నేషనల్ డెబ్యూట్. ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఇప్పటి నుంచి మరో ఎత్తు. 2026 టీ20 వరల్డ్ కప్లో విండీస్తో డూ ఆర్ డై మ్యాచ్లో చేజింగ్ 196 పరుగుల లక్ష్యాన్ని చేసి ఒంటి చేత్తో టీమిండియాని సెమీస్కి చేర్చాడు. ప్రెజర్ మ్యాచ్లో టీ20 స్పెషలిస్టుగా పేరున్న సూర్యకుమార్ యాదవ్, అభిషేక్, ఇషాన్ విఫలమైన పట్టుదలతో బ్యాటింగ్ చేశాడు సంజు. సెమీఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో అద్భుతంగా ఆడి హీరో అయిపోయాడు. తనలోని ప్రతిభకు న్యాయం చేయలేకపోతున్నాడనే విమర్శలను ఎదుర్కొన్న సంజు అసలైన మ్యాచ్లో సిసలైన ఆటను బయటకు తీశాడు. తనలోని షేర్ను ప్రపంచానికి చూపించాడు. విండీస్తో మ్యాచ్లో విన్నింగ్ షాట్ కొట్టగానే సంజు ముఖంలో కనిపించిన భావోద్వేగాలు ప్రతి అభిమానిని కదిలించాయి. సెంచరీకి 3 పరుగుల దూరంలో ఆగిపోయిన ఈ 97 అతనికి ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడమే కాదు, ప్రతి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్కి సంజు ఉన్నాడులే, చూసుకుంటాడన్న భరోసానిచ్చింది. అక్కడితోనే అయిపోలేదు. వరల్డ్ కప్ లాంటి మ్యాచ్లో, అది డూ ఆర్ డై మ్యాచ్లో ఒంటి చేత్తో గెలిపించిన సంజు 2 రోజులు తిరగకముందే సెమీఫైనల్లో కూడా అదే రకమైన ఆట తీరుతో టీమిండియాను ఫైనల్కు చేర్చాడు. వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నమెంట్లలో ఒక పరిపూర్ణమైన ప్లేయర్సే గెలిపిస్తారు. సంజు శాంసన్ ఒక కెప్టెన్ మాదిరిగా ఆడుతున్నాడు. అయితే ఇక్కడ ఓ విషయం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. జట్టులో రోహిత్తో పాటు ధావన్, రాహుల్ వంటి స్టార్లు ఉండడంతో ఓపెనింగ్ స్లాట్లు ఖాళీగా ఉండేవి కాదు. ఎప్పుడో కానీ ఓ అవకాశం వచ్చి ఉండేది. సంజు ఏజ్ ఏ22 ఉన్నప్పుడో లేక ఏ24 ఉన్నప్పుడు అతడికి మిగతా ఆటగాళ్ల మాదిరిగా అవకాశాలు ఇచ్చి ఉంటే ఈ పాటికి సంజు గ్రేట్ ప్లేయర్ల లిస్టులో చేరిపోయేవాడు. కానీ సంజు విషయంలో అది జరగలేదు. ఇలాంటి సమయంలో చాలా మంది వివాదాల్లో ఇరుక్కొని కెరియర్ని నాశనం చేసుకునేవారు. కానీ సంజు ఆటతోనే కాదు, క్యారెక్టర్లోనూ జెమ్గా నిలబడ్డాడు. ఎందుకంటే సంజు లాగా మరే ఆటగాడికి అన్యాయం జరిగినా తమ అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కేవారు. అంబటి రాయుడు లాంటి టాలెంటెడ్ ప్లేయర్స్ ఇందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ అవుతాడని పేరెళ్లిన అంబటి రాయుడికి అన్యాయం జరిగింది వాస్తవమే. అదే సమయంలో తన నోటిదులతో 3D ప్లేయర్ అంటూ విమర్శలను మూటగట్టుకున్నాడు. పృథ్వీ షా కూడా నెక్స్ట్ సచిన్ అవుతాడనుకున్నారు. కానీ ఆట కంటే ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ మీద ఫోకస్ పెట్టి కెరియర్ను నాశనం చేసుకున్నాడు పృథ్వీ షా. కానీ సంజు శాంసన్ మాత్రం ఓపికతో ఉన్నాడు. నిబద్ధతతో తన ఆటలోని టెక్నిక్ను పదును పెట్టుకున్నాడు. ఆటను మాత్రమే నమ్ముకున్నాడు. సరైన సమయం కోసం వేచి చూశాడు. అప్పుడు తన బ్యాట్తో మాత్రమే అందరికీ సమాధానం ఇచ్చాడు. సెమీఫైనల్ లాంటి ప్రెజర్ ఉండే మ్యాచ్ల్లో విరాట్ కోహ్లీ మాదిరి సత్తా చాటి బిగ్ ప్లేయర్ అనిపించుకున్నాడు. సచిన్, కోహ్లీ, రోహిత్ లాంటి చాలా మంది దిగ్గజ ప్లేయర్లు తమ ఆటతో ప్రేక్షకులను మైమర్పిస్తారు, క్రీడాలోకాన్ని ఉర్రు తొలగిస్తారు. కానీ కొందరు ప్లేయర్లు మాత్రమే కామన్ మ్యాన్కి ఆదర్శంగా నిలుస్తారు. విండీస్తో అద్భుతమైన చేజింగ్ చేసి కూడా కూల్గా నిలబడ్డాడు. తన సత్తా ఏపాటితో చూపించాడు సంజు. ఆ ఒక్క ఇన్నింగ్స్తో సంజుకు ఎందుకు వెర్రెత్తుకుపోయే ఫ్యాన్స్ ఉంటారో దేశం మొత్తానికి తెలిసి వచ్చింది. జట్టులోని మిగతా ఆటగాళ్లు ఒక్కరు కూడా 30+ రన్స్ చేయని సమయంలో ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిపించాడు. మ్యాచ్ అయిపోయాక ఆ సెలబ్రేషన్స్లో కూడా ఎక్కడ హడావిడి చేయలేదు. మోకాల మీద నిలబడి తాను చేసిన ఆ సెలబ్రేషన్స్ చూశాక ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్లు వచ్చాయి. సంజు శాంసన్ ఎన్ని స్ట్రగుల్స్ ఎదుర్కొని, ఎన్ని కష్టాలు పడి, ఎన్ని అవమానాలు భరించి అంత దూరం వచ్చి ఉంటాడో ఆ సెలబ్రేషన్స్ చూస్తేనే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అలా వచ్చిన వారే విజయాన్ని కూడా బాధ్యతగా స్వీకరిస్తారు. అలా స్వీకరించిన వారినే సవ్యసాచి అంటారు. అందుకే సంజు శాంసన్ పడి లేచిన కెరటం. టేక్ ఏ బౌ సంజు విశ్వనాథ్ శాంసన్.